మాట్లాడుకోవడం కాదండి. వాళ్ళు పాపం ఆ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎదవ పని చేసి వెళ్ళారు జైలుకి. అవును. కానీ ఆ కుటుంబం ఏం తప్పు చేయలేదు కదండి. వాళ్ళ భార్యలు పాపం ఈ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి నా భర్తకి ఇలా జరిగింది, ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళ భార్యలు బాధపడ్డారే తప్ప ఈ వైసీపీ పార్టీ నుంచి ఏదో 10 మంది నాయకులు అక్కడికి వెళ్ళి వాళ్ళ భార్యకి ధైర్యం చెప్పినట్టు కానీ, అమ్మా మేము చెప్పిన ఏదో పని వల్ల మీ వాళ్ళు లోపల ఉన్నాడు, సరే మేము ఎంతో కొంత మేము చూసుకుంటాం, లేకపోతే మేము లాయర్ని ఏర్పాటు చేస్తాం, లేకపోతే ఆ జైల్లో ఉన్నవాడికి ఏదైనా అవసరాలు ఉంటే మేము వెళ్ళి అవి తీర్చే ప్రయత్నం చేస్తామని ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా వెళ్ళలేదు సార్. ఆ బోరుగడ్డ గారి ఇంటికి ఒక్క వైసీపీ కార్యకర్త వెళ్ళలేదు, ఒక్క వైసీపీ నాయకుడు వెళ్ళలేదు. అలాగే నందిగాం సురేష్ గారి ఇంటికి వెళ్ళలేదు. ఇక్కడ నాకు తెలిసిన కొంతమంది చోటా మోటా పిల్లలు ఈ పేటీఎం దీంట్లో పడి మాట్లాడిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళ భార్యలే పడ్డారు. కానీ ఆ బాధ అంతా ఈ పార్టీ నుంచి ఏమి రాలేదండి. అయితే వాళ్ళ భార్యలు వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తారండి. మీరు ఎంత రెచ్చిపోతున్నారు వైసీపీ కోసం, మీరు అరెస్ట్ అయినప్పుడు మేమే తిరగాల్సి వచ్చింది, మేమే పుస్తులు తాకాటు పెట్టి కూడా మీకోసం తిరగాల్సి వచ్చింది, కానీ పార్టీ మాకు ఏ విధమైన సపోర్ట్ ఇవ్వలేదు, మీరు నోరు మూసుకుని ఊరుకోకపోతే మేము ముడిదిలేసిపోతాంరా అని బెదిరించిన భార్యలు కూడా నాకు తెలుసండి. అందుకని చాలా మంది ఈ అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ ఇప్పుడు నోరు మూస్తారండి. ఎందుకు మీరు ఆ బోరుగడ్డ గారిని చూడండి, ఎక్కడన్నా ఒక వీడియో ఉందా? లేదు. మొత్తం ఫ్యామిలీలు కంట్రోల్ చేసేసారు వీళ్ళని. మీరు ఎగిరెగిరి పడ్డమే తప్ప పార్టీ మిమ్మల్ని కనీసం ఎంగిలిస్తరాగలకు కూడా పట్టించుకోవట్లేదురా బాబు, మీరు ఆగండ్రా, మీరు తగ్గండి, ఎందుకంటే మీకు భార్య పిల్లలు కూడా ఉన్నారు కదా అని ఆ కుటుంబాలు వాళ్ళని కంట్రోల్ చేసేయండి. ఆ కంట్రోల్ చేయడం వల్ల మళ్ళీ జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు ఒక్కడు కూడా మళ్ళీ మాట్లాడట్లేదండి. జైలుని నేను ఎప్పుడు నన్ను జైలుకి పంపించినప్పుడు చూశానండి, అది శిక్షాలయం కాదు శిక్షణాలయం అని రాసి ఉంటుందండి. వీళ్ళందరికీ శిక్షణాలయంగా పనిచేసిందండి. జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కడు చక్కగా కుటుంబంతో ఏదో పని చేసుకుంటూ ఆ భార్య పిల్లలతో ఆనందంగా ఉన్నారు సార్. ఈ రోజున జైలుకి వెళ్ళడం మంచిదైంది అంటారు వాళ్ళ జీవితంలో. మంచిదైంది సార్, మంచిదైంది. వాళ్ళందరిలో కూడా మార్పు వచ్చిందండి. ఇంకా కొంతమంది ఎవరైనా అలాంటి వాళ్ళు చేస్తే కనుక ఇప్పుడు ఎలాగ చట్టం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళందరిలో కూడా అతి త్వరలోనే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం కూడా అయితే మీరేమో ఇంతగా చెప్తున్నారు, కానీ ఇప్పటికీ కొంతమంది వైసీపీ సానుభూతి పరులో లేకపోతే జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరులో అనుకుందాం, ఉండడంలో తప్పలేదు, సానుభూతి పరులు అభిమానులు ఉండడం తప్పే లేదులే. కానీ కాకపోతే ఈ దళిత మీరన్న ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారు మీలాగనే సేమ్, ఇప్పుడు మీలాగా మీరు ఎలాగైతే ఒకప్పుడు చేశారో మీ సామాజిక వర్గము ఇవన్నీ కూడా, అందులో ఇప్పటికీ కొంతమంది వైసీపీ తరఫున యూట్యూబ్లోనో సోషల్ మీడియాలో విశ్లేషణ చేస్తూ ఉంటారు, చేయొచ్చు తప్పలేదు, ఎదుటి పార్టీలు విమర్శిస్తూ ఉంటారు, విమర్శిస్తారు తప్పలేదు, కానీ భయంకరమైన అటాక్ చేస్తూ ఉంటారు. భయంకరంగా చంద్రబాబు నాయుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, లోకేష్ని ఇష్టం పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అసలు వాళ్ళ స్థాయి మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా. నాకు తెలిసి 2-3 వీడియోలు మిమ్మల్ని కూడా వాళ్ళు ఇది చేశారు, కామెంట్ చేశారు ఆ వీడియోలో. పేర్లు ఎందుకులే, వాళ్ళు ఎవరో 1-2 పేర్లు గుర్తున్నాయి, నిజానికి నాకు కూడా వాళ్ళు ఎవరో తెలియదు. ఎందుకంటే బేసిక్గా వాళ్ళు ప్రొఫెషనల్ జర్నలిస్ట్ కాదు, యూట్యూబ్లో వచ్చారు. ఓకే, అట్లా కూడా నేను గౌరవిస్తాను. మిమ్మల్ని కూడా ఇది చేశారు కదా, ఎందుకు వాళ్ళలో ఆ చేంజ్ రాలేదు? వాళ్ళు ఎందుకు మీరు చేసిన అబ్జర్వేషన్ వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అయితే వాళ్ళు చేయలేకపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నా పర్సనల్లో నేను అనుభవించింది కూడా చెప్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ బోరుగడ్డగాడు లేకపోతే మరొకటి ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ నా ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. వైసీపీలో ఉన్న వాళ్ళు ఇది విని ఆ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోమని చెప్తున్నాను సార్. ఏంటంటే నేను వైసీపీలో ఉన్నప్పుడు నేను కూడా ఇలా అగ్రెసివ్గా మాట్లాడినండే. నేను ఎక్కువగా జనసేన మీద, అంటే జనసేనలో యూత్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి మాకు చాలా వారు జరిగేదండి. వాళ్ళ పరుష పదజాలం మేము కూడా చాలా గట్టిగా పరుష పదజాలతో వాడేవాడిని. అలాంటి సమయంలో ఇప్పుడు మీరు సినిమాల్లో మాఫియా డాన్లు ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న రౌడీలు అందరూ వీళ్ళకి అనుకూలంగా ఉన్నంత వరకు వాళ్ళు బాగా చూసుకుంటారు. ఎప్పుడైతే ఏమయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, నేను బయటికి వెళ్ళి మంచిగా బతుకుతాను అన్నాడు అనుకోండి, అంతకుముందు వాడు ఇతని కోసం చేసిన నేరాలు ఏమైనా ఉంటే దాని సాక్ష్యాలన్నీ బయటపెట్టి అప్పుడు అరెస్ట్ చేస్తాడు. అది సినిమాలో విలన్ స్టైల్ అండి. ఇక్కడ జగన్ గారు లేకపోతే వైసీపీ ఏం చేసిందంటే, నేను అప్పుడు మాట్లాడిన మాటలు ఏమైతున్నాయో అవన్నీ వైసీపీలు స్టోర్ చేసి అప్పుడే పెట్టుకున్నట్టున్నారండి. నేను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే మీరు క్రిస్టియన్స్కి మంచి చేస్తామంటే మేము మీకు సపోర్ట్ చేసాం, మీరేమో క్రిస్టియన్ ప్రాపర్టీలను కబ్జా చేస్తున్నారు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమో కాకినాడలో కబ్జా చేశాడు, జక్కంపూడి రాజేమో రాజమండ్రిలో కబ్జా చేశాడు, మీరు ఏం చేస్తున్నారు? దళితులకి ఎప్పటి నుంచో ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్స్ని ఇళ్ల పట్టాల పేరుతో జగన్ అన్న ఇళ్ళ పేరుతో ఈ అసైన్డ్ ల్యాండ్స్ అని మీరు లాక్కుంటున్నారు. ఏంటంటే మీరు మా మీద దాడి చేస్తున్నారని నేను తిరగబడితే
అప్పుడు నేను వాళ్ళ కోసం వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మాట్లాడిన ఆ వీడియోల్ని నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఆ వీడియోలు వైరల్ చేశారు సార్. జగన్ గారి కోసం నేను మాట్లాడిన మాటలే జగన్ గారే నాకు శాపంగా ఉపయోగించారండి. అట్లని నిజంగా ఆ వీడియోల వల్ల నేను తప్పుకోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే అవి అప్పుడే జరిగినట్టు ప్రతి ఇంటింటి కూడా పంపించారు వీళ్ళ ఆ వాలంటీర్స్ తోటి. ఇప్పుడు ఎవరైతే వైసీపీలో ఇప్పటికీ గుడ్డలు చెప్పుకుంటున్నారో మీకు కూడా ఎప్పటికన్నా అది తప్పని తెలిసిన రోజున ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలే మీకు శాపంగా మారతాయి. ఎవరో మిమ్మల్ని శిక్షించరు, వైసీపీ పార్టీ మిమ్మల్ని శిక్షించది. కావాలంటే మీరు నందిగాం సురేష్ గారు ఇంటర్వ్యూ చూడండి, అతను ఎంత బాధపడుతున్నాడో ఎంత ఏడుస్తున్నాడో మీకు అర్థమవుతుంది. మీరు ఎలాంటి వ్యక్తుల దగ్గర ఒక మాఫియా దగ్గర ఉన్నారని దళిత యువత మర్చిపోవద్దని చెప్పి నేను ఏబిఎన్ సాక్షిగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నానండి. మీరు వైసీపీని అడ్డం పెట్టుకునే మీరు ఒక డాన్గా మారారు అనే ఇది కూడా నడుస్తోందిగా. నేనే మారానంటండి. మీరే డాన్ అయ్యారు, వైసీపీని అడ్డం పెట్టుకుని అందరి మీద ఆధిపత్యం అడావుడి లేకపోతే దాడులు చేసి డాన్ అయ్యాడు అని అది కూడా నడిచింది కదా. దానికి కూడా మీరు ఏదో పెట్టినట్టున్నారు. చేశారు సార్, ఆ ప్రచారం కూడా చేశారండి. అంటే ఇప్పుడు వాళ్ళని కాదని బయటకు వస్తే వాళ్ళు మానసికంగా కాదు సార్, మానసికంగా చంపరు కానీ మానసికంగా చంపేస్తారండి. శారీరకంగా వాళ్ళు ఏం చేయరు కానీ మానసికంగా మాత్రం ఇంకా మనిషి లేకుండా క్యారెక్టర్ని మొత్తం సార్ మీకు చెప్తే నమ్మరండి. నా ఫోటోల్ని అదే వైసీపీ వాళ్ళు అంతకుముందు ఎవరైతే ఈ మార్ఫింగ్లు చేసే బ్యాచ్ ఉందో వాళ్ళని ఎప్పుడైతే వ్యతిరేకించానో నా ఫోటోలనే మార్ఫింగ్ చేశారు, నా భార్య పిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేశారు. ఎవరు చేస్తున్నారో ఆ స్టైల్ నాకు తెలిసిపోతుంది కదా సార్. నిన్న మొన్నటి దాకా మీతో కలిసి ఉన్న ఉండే కదా, క్షమించరండి వాళ్ళు. సత్యమూర్తి గారు ఏదో అడుగుతున్నారు, మీ మీద భౌతికంగా కూడా దాడులు చేశారు కదా, మీ కారు మీద అటాక్ చేయటం అవన్నీ కూడా 2 సార్లు చేశారు. హత్య ప్రయత్నాలే సార్ 2 సార్లు కూడా. అదే సత్యమూర్తి గారు నా మీద అంటే నేననేది ఈ ఎవరైతే కుర్రోళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను కానీ ఇంకా వాళ్ళ మాటకి లొంగట్లేదు అన్నప్పుడు 2 సార్లు అండి. ఒకటి కాకినాడలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మా ఇంటి మీదకి 14 మందిని పంపించి ఆ రోజున చంపాలనే ప్రయత్నం జరిగింది సార్. అది 2 కూడా ఈ క్రిస్టియన్ ప్రాపర్టీల కోసమే. జగన్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ క్రిస్టియన్ ప్రాపర్టీలు కబ్జా చేస్తూ ఉంటే నేను అడ్డుపడ్డాననే కారణంతో ఒకటి కాకినాడలో, 2 రాజమండ్రిలో కూడా అలాగే జక్కంపూడి రాజా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అనుచరులు అలాగో 200-300 మంది వచ్చి మొత్తం కారే కాపాడిందండి. లేకపోతే ఆ రోజు నన్ను చంపేసి ఉంటుంది సార్ వాళ్ళు.